కంప్లైంట్ చేశాము అండ్ వాళ్ళు అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. సో కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చాము. ప్రదీప్ రెడ్డి అని మా తమ్ముడు, మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని హరాస్ చేసి మా డాడీ కంపెనీస్ అన్నీ తీసుకొని అన్ని ఫోర్జరీస్ చేసి మా మదర్ని హరాస్ చేస్తున్నారు. సో మైనింగ్లో చాలా ఇల్లీగల్గా చాలా జరుగుతున్నాయని చెప్పేసి మేము అన్నీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. చెప్తాం ప్రదీప్ రెడ్డితో శ్రీనివాస్ వెన్నము, సంతోష్ వీళ్ళందరూ పార్ట్నర్స్. సో అందరూ కలిసి మమ్మల్ని హరాస్ చేస్తున్నారు. తనది అయిపోయినాక అంటే ఆ కంప్లైంట్ వేరు, ఈ కంప్లైంట్ వేరు. అన్ని కంప్లైంట్స్ ఇచ్చాం కదా. ఫస్ట్ తన వర్షాలు చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈడీ గారి దగ్గరికి వచ్చి గత ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం, లిక్కర్ స్కామ్లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలామందిని ఇబ్బందులు పెడితే వాటినన్నిటిని కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్తో సహా ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్లు అన్నీ చూపించడం జరిగింది. వారన్నీ కూడా వాటి మీద చాలా మంచిగా స్పందించారు. ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు. అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాము, అన్నీ కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణ రాకముందే ఉద్యమకాలం నుంచే 2013 నుంచే మరి 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ను ఇబ్బంది పెట్టుకుంటూ, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ, అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా బుద్ధివేల్లో భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ల్లో అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ, బంధువుల్లో కానీ, కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్నైనా, మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు, ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డదిడ్డంగా మరి ఎక్కడికక్కడ కూడా ఒక కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను, పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినిపల్లి సంతోష్, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు అండదండలతోటి మరి గత మార్చిలో 2025లో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఇది ప్రూవ్ అయ్యి జైలుకి వెళ్తే కూడా ఆ జైలుకు కూడా శ్రీనివాసరావు వెళ్ళి, లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ మేనేజ్ చేయడం, ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు. ఏ ఆఫీస్కి వెళ్ళని, మాసప్ ట్యాంక్ పిఎస్కి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, సుల్తానాబాద్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్యపెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా తొందరలోనే 2-3 రోజుల్లో మేము అన్ని డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎందరి పాలైంది, తెలంగాణ ఎంతమంది లాభపడ్డారు, ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కాములు వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్లకు మరి మా ప్రభుత్వం, మా సీఎం రేవంత్ అన్న గారు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న మీకు చాలా దగ్గరగా తెలిసిన సుమిత్ర ఆంటీ కూడలే
ఈ సుచరితారెడ్డి ఏ సుమిత్ర ఆంటీనైతే మీరు గౌరవించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఆ సుమిత్ర ఆంటీ కూడలికే ఈరోజు అన్యాయం జరుగుతుంది. రేవంత్ అన్న మీరు అందరికీ అన్నలాగా ఉంటారు అని మీరు మాట ఇచ్చిండ్రు. మరి మేము కూడా అదే రకంగా అనుకుంటున్నాం. మరి ఈరోజు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి తల్లిని రోడ్డు పాలు చేస్తే ఈరోజు ఎక్కడికి చెప్పుకోవాలో దిక్కు దివానా లేకుండా రోజు ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకుంటే సాటర్డే రోజు మేము సిబిఐకి వెళ్ళినాము, ఏసీబీకి వెళ్ళినాము. ఇప్పుడు ఈడీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీకి వెళ్ళినా సిబిఐకి వెళ్ళినా ఇప్పుడు ఈడీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా మా ప్రాబ్లమ్స్ ఏందని విన్నారు, అక్నాలెడ్జ్ ఇచ్చారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి అని తెలియడానికి ఆఫీసర్లు చాలా పెద్ద ఆఫీసర్లు కూడా మాకు సపోర్టింగ్గా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు మరి ఇలాంటి చెత్త మరి ఇంకా కూడా పార్టీలలో ఉన్నాము అనుకుంటూ ఈడీకి అబద్ధాలు చెప్పుకుంటూ ఈడీకి కూడా ఢిల్లీ ఈడీకి కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాకు ఎమ్మెల్సీ మాకు చంద్రశేఖరరావు గారు ప్యాటర్నల్ అంకులు ఎమ్మెల్సీ కవిత మేము ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వేల కోట్లు ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టి 1000 కోట్ల దందాలు చేసుకుంటూ బుద్వేల్లో 39 ఎకరాల భూదందా చేసిండ్రు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఒక హోటల్లో సర్వర్లుగా చేసే వాళ్లకు 1000 కోట్లు ఎట్లా వస్తాయండి? ఈడీకి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో 4 బెంజ్ కార్లు, మెర్సిడెస్ బెంజ్లు, జిఎల్ఎస్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏం కష్టం చేస్తూ వచ్చినాయండి? వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరి కష్టము, తెలంగాణ ఎవరి పాలైంది? మరి వీళ్ళందరికీ కూడా ఉద్యమం మొదలుగాక ముందు 2001కి ముందు ఉన్న సంతోష్ రావు ఆస్తులేంది, శ్రీనివాసరావు ఆస్తులేంది, వీళ్ళన్ని ఆస్తులన్నీ ఇప్పుడు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. 2001 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు మరి వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళు చేసిన కష్టార్జితం ఏంది, వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళు ఈ రకంగా మరి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు సిబిఐ, ఈడీ లాంటి వ్యవస్థలకు కూడా తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు వీళ్ళొక ముఠ, ఇదొక మాఫియా. ఈ మైనింగ్ అనేది ఒక మాఫియా. ఈ మైనింగ్ మాఫియాకు మొత్తం అండాదండ సంతోష్ అని మీరు ఎట్లా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇగోండి చూడండి, పార్ట్నర్షిప్ డీడ్ చూడండి. ఈ పార్ట్నర్షిప్ డీడ్లో సంతోష్ రావు ఉన్నాడు, ప్రదీప్ రెడ్డి ఉన్నాడు, శ్రీనివాసరావు ఉన్నాడు. వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఎవరి షేర్ ఎంత అనేది కూడా దీంట్లో ఉంది. ఇది 2013 నుంచి నడుస్తున్నది, ఇప్పుడు నడిచేది కూడా కాదు. ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి. ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ 25%, సంతోష్ కుమార్ షేర్ 25%, ప్రదీప్ రెడ్డి షేర్ 25%, శుద్ధోదన్ రెడ్డి షేర్ 25%. గ్రానైట్ క్వారీలలో ప్రతి దగ్గర శాండ్లో, ల్యాండ్లో, మైనింగ్లో ఎక్కడ చూసినా వీళ్ళే, సర్వం వీళ్ళే. లిక్కర్ స్కామ్ను వదలరు వీళ్ళు, లిక్కర్ను వదలరు, వాటర్ను వదలరు, మనుషులను వదలరు, ఎవరిని వదలరు. వీళ్ళే తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు. మరి వీళ్ళు ఈడీకి ఇచ్చే స్టేట్మెంట్లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి, మేము పబ్బుల్లో నుండి దందాలు చేస్తాము అని సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో ఏదో మేము ఓరల్గా చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లనే రికార్డ్ అయ్యి ఉంది. ఈ భారత ప్రభుత్వం స్టాంప్ కూడా ఉంది చూడండి. కవితకు వాళ్ళకి ఏం సంబంధము? లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు స్టేట్మెంట్, ఢిల్లీలో ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది, సంతోష్ కుమార్కి ఆయనకేం సంబంధం ఉంది, కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖరరావు ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది, పార్టీకి ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు. శ్రీనివాసరావు ఆయన సొంతంగా ఆయన నాలిక, ఆయన నోరుతోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంటు. ఇక భారత ప్రభుత్వ ముద్రతోటి ఉన్న స్టేట్మెంట్ ఇది మేము రాసుకొచ్చిన కంప్లైంట్ కాదు. ఇప్పుడు ఇదే కంప్లైంట్, ఇదే స్టేట్మెంటు మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు చూపిస్తే ఆయన కూడా అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వమని తీసుకొని ఇచ్చారు.
ఏ సందర్భం ఏందండి? వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు కదా. కవితతో పాటు అందులో ఉన్న అందరినీ కూడా మనీష్ సిసోడియా వాళ్ళు ఉన్న టీం అంతా ఉన్నారు కదండి. వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈయన శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముందంటే కవితకు ఆయనకున్న రిలేషన్ ఏంటి అంటే బంధుత్వం ఏంటి, సంతోష్ కుమార్కు ఆయనకున్న డీలింగ్స్ ఏంటి, వీళ్ళ బ్రదర్ ప్రదీప్ రెడ్డికి ఆయనకున్న బిజినెస్ డీల్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు నేను చూపించిన పార్ట్నర్షిప్ డీడ్స్కు ఈయన చెప్పిన స్టేట్మెంట్కు మమ్మల్ని పెట్టిన ఇవ్వండి ఈ ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు వీటన్నిటికి ఇప్పుడు అడిగి కూడా అది ఛార్జ్ షీట్ ఏది ఛార్జ్ షీట్ మీద ఇగోండి వీళ్ళది 2013 క్వారీలది పార్ట్నర్షిప్ డీడు, ఇది 2016లో క్వారీ శాండ్ క్వారీల డీడు. ఇదిగోండి. మరి వీళ్ళు మంచి వాళ్ళు అయితే సత్యహరిచంద్ర తమ్ముళ్ళు అయితే ఎందుకు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే ఛార్జ్ షీట్లు ఎందుకు అవుతాయి వీళ్ళ మీద? మరి ఈ ఛార్జ్ షీట్ కూడా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు ఇది కాపీ కావాలని తీసుకొని నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఏం లేకుండానే ఇస్తారా? ఏం లేకుండానే ఆయన అడిగి తీసుకున్నారా కాపీ కావాలని? ఇంకొకటి ఇది వీళ్ళు ఇచ్చింది, ఈ 3 ఉన్నాయి. ఇంకొకటి చూపిస్తారు. మరి అఫిడవిట్లో చూపించిన సంతోష్ కుమారు రాజ్యసభ ఏముందు ల్యాండ్ ఇదేది వస్తాం ఒక్క నిమిషం. ఇంకోటి మొన్న కవిత చెప్పింది సిరిసిల్ల నేరేళ్ల బాధితుల గురించి, మిడ్ మానేర్ గురించి, మరి కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్కి తెలియకుండా సంతోష్ చేసిన అరాచకం ఏంది అని చెప్పింది. అప్పుడు చెప్పకుండా గత ప్రభుత్వంలో చెప్పకుండా లేటుగా జ్ఞానోదయం అయినట్టుంది మొన్న చెప్పింది. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. మరి ఇగో మీరే చూడండి, జోగినిపల్లి సంతోష్ బీసీ. ఎప్పుడు బీసీ అయిందండి జోగినిపల్లి సంతోష్? బీసీ. ఈయనకు బిలో పావర్టీ కింద 200 గజాల జాగను కూడా మిడ్ మానేర్ ప్రాజెక్టు ముంపులో పోతే ఎన్ని ప్లాట్లు ఇస్తారండి? ఒక్కరికి ఒక వ్యక్తికి ఒక్కటి ఇస్తారు. కానీ ఎన్ని ప్లాట్లు తీసుకున్నాడో నేను మీకు చూపిస్తాను. వీళ్ళ నాన్న ఓసీ, ఈయన బీసీ. మరి నాన్న ఓసీ ఏందో కొడుకు బీసీ ఏందో ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఇందులో నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇదిగోండి, జోగినిపల్లి రవీందర్రావు ఓసీ, జోగినిపల్లి శశికళ, వాళ్ళ చెల్లె జోగినిపల్లి సౌమ్య ఓసీ, ఇక వాళ్ళ బాబాయ్ దండరామనారావు ఓసీ. మళ్ళీ ఇదే సంతోష్కు ఇంకొకటి కూడా ఉంటుంది. ఎన్ని తీసుకుంటాడు? ఇదిగోండి, జోగినిపల్లి సంతోష్ రవీందర్రావు బీపీఎల్ బిలో పావర్టీ కింద. అంటే ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చిన్న గుండు పిన్ను నుంచి గుట్టల వరకు కూడా ఏ రకంగా దోసుకున్నారు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఇదిగోండి, వాళ్ళ నాన్నది ఇంకొకటి జోగినిపల్లి రవీందర్రావు. అంటే జోగినిపల్లి రవీందర్రావు 2 ప్లాట్లు తీసుకుంటాడు, జోగినిపల్లి సంతోష్ 2 ప్లాట్లు తీసుకుంటాడు, సంతోష్ వాళ్ళ చెల్లె తీసుకుంటుంది. చెల్లెకి ఏం సంబంధం ఉంటుందండి? పెళ్ళి అయిపోయినాక ఊర్లో ముంపు గ్రామంలో ఆమె తీసుకుంటుంది. వాళ్ళ బాబాయ్ ఆ ఊరుగానే కాదు, అయినా ఆయన తీసుకుంటాడు. అంటే ఏ రకంగా ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా దోచుకొని మరి ఈరోజు పట్టా ల్యాండ్స్ ఉన్న చిన్న మమ్మల్ని ఈరోజు ఈ మైనింగ్ పేరు మీద వీళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? ఇబ్బంది ప్రదీప్ ఇదంతా కరీంనగర్ మైనింగ్ అంటేనే కరీంనగర్, మెయిన్గా కరీంనగర్ ఎల్లగందల నుంచి జరుగుతుంది ఇదంతా కూడా. 2015 అండి. నేను హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళాను కదా, నేను హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళాను. చేశానండి, ఇదండి హ్యూమన్ రైట్స్కి వెళ్ళాను, ఫిర్యాదు చేసిన. ఇగోండి నేను ధర్నా కూడా చేసిన అక్కడ కూర్చొని కింద గుట్టల దగ్గర 2015లో ధర్నా కూడా చేసిన, హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళిన. ఎన్ని చేయాలో అన్ని చేసినాము. మైనింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. మేడం ఇప్పుడు ఏమన్నారు మేడం? ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు కాబట్టి జాయింట్ డైరెక్టర్ గారు ఇమీడియట్గా మాకు కాపీస్ అడిగి మేము ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన ఇప్పుడు నేను ఏవైతే స్టాంప్స్ మీకు చూపించానో ఆ 3 మీద కూడా ఆయన నాకు ఆ కాపీస్ ఇవ్వండి అని తీసుకొని మాకు అక్నాలెడ్జ్ కూడా ఆయన ఇచ్చారు.
ఇదిగోండి ఇది సంతోష్ అఫిడవిట్, ఇది కూడా మళ్ళీ దీంట్లో ఏముంది, దీంట్లో లేనిది ఇక్కడ ఏముంది అనేది మొత్తం డాటా నా దగ్గర ఉంది. అదంతా కూడా మళ్ళీ వాళ్ళందరికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్దతుగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మద్దతుగా లేదు. మరి ఎందుకంటే 2 ఏళ్ళు అయితే అన్న 2015 నాటి కేసు ఇంకా కూడా విచారణ అయితే లేదు, దానిపైన యాక్షన్స్ డెఫినెట్గా అవుతుంది. కాకపోతే వాళ్ళు కొంచెం కింది స్థాయి వాళ్ళను, జిల్లా స్థాయి వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ, ఇప్పుడు క్వారీస్ మైనింగ్ అంతా నడిచేది కరీంనగర్ జిల్లాలో కాబట్టి అక్కడ మేనేజ్ చేసుకుంటూ, అక్కడ మేనేజ్ చేసిన దాంట్లో కూడా ప్రదీప్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఎంఆర్ఓను మేనేజ్ చేసి లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్గా ఫేక్ దాంట్లో సిస్టర్ను తీసేసి మళ్ళీ ఫేక్ ఆధార్లు 3 సృష్టించి ఆయనది కానీ వాళ్ళ అమ్మది కానీ వాళ్ళ నాన్నది కానీ అన్ని ఫోర్జరీస్ చేసేసి ఎక్కడికక్కడ అన్ని ప్రూఫ్స్ తోటి మేము చూపించాం కదా. చూపిస్తేనే జైలుకి వెళ్ళాడు కదా అతను. జైలుకి వెళ్ళి బెయిల్ మీద వస్తారు. ఇప్పుడు నేను కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిన, ఛార్జ్ షీట్ చేసిన, బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా. న్యాయస్థానాలు వాళ్ళకు ఉన్నాయి కదా బెయిల్స్ తెచ్చుకోవడానికి. వీళ్ళు ఇట్లాగే మాట్లాడుకుంటారని వాళ్ళు అనుకుంటారు కదా. అస్సలు లేదు అవకాశం. అట్లా అవకాశం ఉండుంటే ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ధర్నా కూర్చుంటారా ప్రభుత్వం పైన? అట్లా అవకాశం ఉండుంటే మరి ఇంకా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు మరి ఎందుకు కాపీ, జాయింట్ డైరెక్టర్ గారు ఎందుకు కాపీ తీసుకొని అక్నాలెడ్జ్ ఇచ్చారు నాకు చెప్పండి. మనీ లాండరింగ్ డెఫినెట్గా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే సార్ 3 కాపీస్ నాకు ఇవి కావాలి అని 3 కాపీస్ మా దగ్గర లేకుంటే మేము ఒకటే కాపీతో వస్తే కూడా సార్ ఇమీడియట్గా వాళ్ళ ఆఫీస్లో ప్రింట్ తీసుకొని 3 మీటి మీద కూడా ఇప్పుడు అక్నాలెడ్జ్ మీకైతే కనిపిస్తుంది కదండి, ఇది మేము కొట్టుకుంది కాదు కదా, ఇమీడియట్గా చూసే కదా అన్నీ రిలేటెడ్ ఉంటాయినే కదా. వీళ్ళ పక్క వెనక ముందు ఎవరున్నారు ఏంటి అనేది అర్థమైపోయింది కదా జాయింట్ డైరెక్టర్ గారికి. అర్థమైపోయి ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఛార్జ్ షీట్ల మీద, ఈ ఎఫ్ఐఆర్ల మీద, ఛార్జ్ షీట్ కరీంనగర్ది ఛార్జ్ షీటు అంటే వీళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు అయినా కానీ వీళ్ళు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటూ ఈ రకంగా చేస్తుంటే ఇప్పుడు ఈడీ ఇమీడియట్గా రెస్పాండ్ అయింది కదా. మొన్నటి వరకు మాకు వెనకాల కవిత ఉంది, మాకు సంతోషం ఉంది, గవర్నమెంట్ అయిపోయి మేము ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం, ఎవరు వచ్చినా కిరోసిన్ పోసి చంపేస్తాము అని ఆల్రెడీ అక్కడ కొందరి భయభ్రాంతులకు కూడా గురి చేసి అక్కడ ఎక్కడైతే క్వారీస్ ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రగతి భవన్లో కనిపిస్తాయి అని భయభ్రాంతులకు గురి చేయడం. వీళ్ళు మా లాంటి ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ గుట్టలను తీసుకొని మా ల్యాండ్లలో పోసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీలు ఎగ్గొట్టుకుంటూ 1000 కోట్లు సంపాదించుకుంటూ మళ్ళీ అవి తెచ్చి ల్యాండ్లలో పెట్టుకుంటూ మళ్ళీ ఆఫీసర్స్ను మేనేజ్ చేసుకుంటూ గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చేసింది. మరి ఎక్కడికి వెళ్ళొస్తాయండి 39 ఎకరాల ఈ భూదందా ఎట్లా నడిచిందండి? బుద్వేల్ భూదందా ఇది చూడండి, ఇలా శ్రీనివాసరావు పేరు ఉంది కదా, చూడండి మీరు, ఇదిగోండి బి శ్రీనివాసరావు అని ఉంది కదా. 39 ఎకరాల ల్యాండ్, ఇది 1 కాదు 2 కాదు, ఇది ఎన్ని వేల కోట్లది. 2015లో ఇది ఏబిఎన్లో ప్లే కూడా అయింది దీని మీద మ్యాటరు. ఇమీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామన్నారు. డెఫినెట్గా మేము వెనక్కి పోయేది లేదు. జాయింట్ డైరెక్టర్ గారు కూడా మాకు ఇమీడియట్గా న్యాయం చేస్తామని చెప్పినారు. న్యాయం చేస్తారు అని అనడానికి మాకు నమ్మకం రావడానికి ఇమీడియట్గా కాపీస్ అన్నీ అడిగి తీసుకొని అన్నీ కూడా విని ఆయన అన్నీ కూడా మా ప్రాబ్లమ్స్ ఏంటి అని ఆయన అన్నీ అడిగి తెలుసుకున్నారు. మేము ఓరల్గా చెప్పేది కాకుండా అన్నీ కూడా క్షుణ్ణంగా వారు ప్రతిదీ సెంటెన్స్ వారు చదివారు. చదివి ఇమీడియట్గా యాక్షన్కి వెళ్తామని కూడా చెప్పారు. నెక్స్ట్ మేము డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇస్తాము. ఏసీబీకి ఇచ్చాం, సిబిఐకి ఇచ్చాం, ఈడీకి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇచ్చి సంతోష్ అండ్ టీం ఎవరిని కూడా తెలంగాణ ప్రజల రక్త మాంసాలను మాలాంటి ఆడబిడ్డల ఉసురు పోసుకున్న వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదు. గత ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వంలో కూడా చేస్తాము అంటే దేనికైనా రెడీ, వెనకకు పోయేది లేదు, వదిలిపెట్టేలేదు. వాళ్ళని అదే గుట్టల్లో పాత రేసించడానికి కూడా మేము రెడీగా ఉంది. థ్యాంక్ యూ.